హరీష్ రావు గారు ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. ఆయన ఇంకొక మన మహేశ్వర్ రెడ్డి అని ఒక ఆయన ఈరోజు దీంట్లోనే 5 గ్రూపులు ఉన్నాయని చెప్పి ఆయన చిట్ చాట్ లో మాట్లాడుతూ చేస్తున్న సందర్భంగా నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నాను. మీరు విజ్ఞతతోని మాట్లాడండి. మీరు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరిగిన తర్వాత 5 ఏళ్ల వరకు ఆ ప్రభుత్వం ఉంటుంది. ఇక్కడ ముఖ్యమంత్రి గారు వారి నాయకత్వంలో మంత్రులందరం సీనియర్ల సలహాలు జనారెడ్డి గారు లాంటి వారి సలహాలతోని ఎమ్మెల్యేలు ఒక టీమ్గా పనిచేస్తున్న సందర్భంలో నేను ఒకటే చెప్తున్నా, మీరు 5 గ్రూపులు లేదు, ఏకనాథ్ షిండే అని మీరు సృష్టించింది. ఏకనాథ్ షిండే మేం కాదు. మహారాష్ట్రలో ఎన్సీపీని శివసేనని చీల్చి ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని ఏర్చుకొని ఏకనాథ్ షిండేని సృష్టించింది మీరు. మా దగ్గర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఉంటారు, ఇంకా 5 ఏళ్ళు 10 ఏళ్ళు కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, మళ్ళా కూడా రేవంత్ రెడ్డి గారే ఉంటారు. నేను ఒకటే చెప్తాను, ఇంకా ప్రతిసారి నా పేరు కూడా వాడుతుంది మహేశ్వర్ రెడ్డి. నువ్వు మీ పార్టీలో అంతర్గత విషయాలు బండి సంజయ్ కిషన్ రెడ్డి ఎందుకు దింపి ఎందుకు కిషన్ రెడ్డి కూర్చోబెట్టడం నీకు తెలుసా? మా పార్టీ అంతర్గత విషయాలు ఎప్పుడు కూడా మాట్లాడద్దు. ఒక జాతీయ పార్టీ ఎల్పీ లీడర్, లెజిస్లేటివ్ పార్టీ లీడర్గా నిన్న ఆయన చిట్చాట్లో మాట్లాడుతుంది. ఈయన 10 మంది బట్టి విక్రమార్క అంటే మా గౌరవం. మీరు దళితులు ఆ రోజు ప్రతిపక్ష నాయకులు ఉంటే ఓర్వలేక 13 మంది ఎమ్మెల్యేలని సంతలో పశువులు ఉన్నట్టు ఉన్నారు. ఇవాళ మీ ఓరు కూడా వస్తున్నా కూడా మేము మాకున్న మెజార్టీతో ప్రజలకు మేము ఇచ్చిన హామీలు నెరవేర్చుకుని ముందుకు పోతున్నాం. అందుకనే చెప్తున్నాం. ఈరోజు మళ్ళీ ఎందుకు క్లారిఫై చేస్తున్నా అంటే గడుకోసారి మీరు హరీష్ రావు గారు కానీ మహేశ్వర్ రెడ్డి గారు కానీ ఎవరైనా మాట్లాడే ముందు ఆలోచించుకొని మాట్లాడండి. జాతీయ పార్టీ ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేలు మా అధిష్టానం వర్గం ఎన్నుకున్న రేవంత్ రెడ్డి గారు మేమందరం టీమ్గా పనిచేస్తూ ప్రజల కోసం పనిచేస్తున్నాం. 10 ఏళ్లలో 100 ఏళ్ళ వెనుకకి తింటున్న ఈ తెలంగాణని ఇవాళ నల్గొండ జిల్లా, కృష్ణా, మహబూబ్నగర్, ఖమ్మం జిల్లాను ఎండబెట్టిన మీరు ఇవాళ 36 సీట్ల 33 సీట్లు ఇవాళ కాంగ్రెస్ 60-70 వేల మెజార్టీతో గెలిచినాం. ఇంకా కూడా మీకు జ్ఞానోదయం అవుతలేదా? అందుకనే కోమటిరెడ్డి వెంకరెడ్డి అనే పదం ఎప్పుడు కూడా తీసుకోవద్దు. నేను ఒక క్రమశిక్షణ కార్యకర్తని.